హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇందులో ఏది పెద్దదనేది ప్రశ్న అండి. డియర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే కనుక చూడండి 2^1/2 అట్లాగే 3^1/3 అట్లాగే 4^1/4గా రాసుకోవచ్చు అండి. ఏవైతే పవర్స్ ఉన్నాయో వాటికి ఎల్సిఎం చేస్తామండి. ఈ ఎల్సిఎంలో భాగంగా మనం ముందుకు వెళ్తున్నామండి. ఓకేనా? సో చూసుకుంటే 4లో 2 అనేది క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి 4లో 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ కాబట్టి సో 3కి 4కి ఎల్సిఎం ఏంటంటే 12 అండి. 3 4 జా 12, 2 6 జా అండి, 3 4 జా 4 3 జా అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? 1/2కు బదులుగా 6 వచ్చింది కాబట్టి ఇది 2^6 అండి. ఓకేనండి? మరి ఇదేమవుతుందంటే కనుక 3^4 అవుతుందండి. 1/3కి 4 అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. అలాగే 4^3 అండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? 2^6 అంటే 2³ × 2³ రాసుకోవచ్చు అండి. సో 2³ అంటే 8 అండి. 8 8 జా 64 అండి. ఓకేనా? సో చూసుకుంటే కనుక 3^4 అంటే 81 అండి. 4³ అంటే 64 అండి. సో 64 81 64లో ఏది పెద్దదంటే 81 పెద్దదండి. 81 ఎందు మూలంగా వచ్చిందంటే కనుక √3 అనేది పెద్దదండి ఇక్కడ. సో √3 ఈజ్ ద గ్రేటెస్ట్ వన్ అండి. రైట్ అండి డియర్ ఆస్పిరెంట్స్? సో ఇందులో భాగంగా మనకి ఆప్షన్ 2 అనేది ఫాలో అవ్వచ్చండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్? సో ఇదే మాదిరిగా ఈ యొక్క సమ్ యొక్క సొల్యూషన్ చేసి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్?